కాంగ్రెస్ ఓట్ చోరీ. ఒకే ఇంట్లో 43 ఓట్లు. జూబ్లీహిల్స్ లో వెలుగులోకి యూసఫ్ గూడ 246 బూతుల్లో బట్టబయలు. 43 మందిలో 41 మంది అక్కడ ఉండరట. తాజా ఓటర్ జాబితాలో భారీగా బోగసు. వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉన్నట్లు అనుమానాలు. నవీన్ యాదవ్ అనుచరుల చిరునామాతోనే ఎక్కువ. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు, క్షేత్రస్థాయిలో పరిశీలన. ఓ రౌడీ షీటర్ ఇంట్లో 49 ఓట్లు ఉన్నట్టు వెల్లడి. మరో అపార్ట్మెంట్లో 41 దొంగ ఓట్లు గుర్తింపు. కాంగ్రెస్ ఓట్ చోరీ. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయి. మరియు దానిలో 41 మంది అక్కడ స్థానికంగా ఉండరు. మరి ఒకే అపార్ట్మెంట్లో 49 ఓట్లు ఉంటే ఆ 49 ఓట్లు అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ అనుచరుల పేర్ల మీదే ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మరియు ఈ అభ్యర్థి ఎలక్షన్ ఓట్లను కూడా పంపిణీ చేసినట్టు క్రిమినల్ కేసు కూడా అయింది. ఇది రాష్ట్రంలో జూబ్లీహిల్స్లో ఎట్టకేలకు ఏదో విధంగా బోగస్ ఓట్లతోనైనా మరియు డబ్బు ప్రలోభాలతోనైనా భయపెట్టించైనా గెలవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలనకు నిదర్శనం. దీనిపై రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు? దేశం మొత్తం ఓట్ చోరీ జరిగిందని తిరగడం తప్ప జూబ్లీహిల్స్లో మరి మీ కాంగ్రెస్ అభ్యర్థులు చేస్తున్న పని విధానం ఏందని అడగడం జరుగుతుంది.